హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 26 మరియు 27 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ను ఈ క్రింది విధంగా వర్ణించవచ్చు. మనము ప్రీవియస్ క్లాస్లో యాంథ్రోపిక్ మిథోస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ యాంథ్రోపిక్ మిథోస్ గురించి డిస్కస్ చేస్తూ యాంథ్రోపిక్ యొక్క ఈ ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ గురించి కూడా డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండి. 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ అంటే ఏంటి అండి? ఇది ఒక డిఫెన్సివ్ ఇనిషియేటివ్. యాంథ్రోపిక్ మైథోస్ని పబ్లిక్ రిలీజ్ కాకుండా దీనిని విత్హెల్డ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్లో భాగంగా కేవలం రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ డిప్లాయ్మెంట్ మాత్రమే కొన్ని వాటికి వెట్టెడ్ టెక్నాలజీ ఫర్మ్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపరేటర్స్కి మరియు గవర్నమెంట్ ఏజెన్సీస్కి మాత్రమే ఈ యాంథ్రోపిక్ మైథోస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్నే మనము ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ అని పిలుస్తాం. ఈ యాంథ్రోపిక్ మిథోస్ గురించి మనము లాస్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇన్ కేస్ ఎవరైనా క్లాస్ మిస్ అయితే ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ని ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది? ఏ, సైబర్ యుద్ధం కోసం ఒక ఉపగ్రహ నిఘా కార్యక్రమం, ఇది రాంగ్. సి, బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీ ప్లాట్ఫామ్, ఇది రాంగ్. డి, ఎన్క్రిప్షన్ కోసం ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్, ఇది రాంగ్. సాఫ్ట్వేర్ బలహీనతలను గుర్తించి తగ్గించడానికి ఒక ఏఐ ఆధారిత విధానం. ఎస్, ఈ యాంథ్రోపిక్ మైథోస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? వివిధ సాఫ్ట్వేర్ క్రిటికల్ వల్నరబిలిటీస్ని ఐడెంటిఫై చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ట్రెడిషనల్ టూల్స్తో పోలిస్తే 10 రెట్ల వేగంతో వివిధ ఆపరేటింగ్ సిస్టమ్స్ మరియు వెబ్ బ్రౌజర్స్లోని ఈ లూప్ హోల్స్ని, గ్లిచెస్ని, వల్నరబిలిటీస్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 27 ఇయర్స్గా ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న వల్నరబిలిటీని సాఫ్ట్వేర్ నిపుణులు ఐడెంటిఫై చేయలేదు. దానిని ఈ యాంథ్రోపిక్ మైథోస్ కొద్ది సెకండ్లలో ఐడెంటిఫై చేయగలిగింది. సో ఇటువంటి ఒక ఏఐ టూల్, ఏఐ విధానాన్ని ఈ ప్రాజెక్టు గ్లాస్ వేర్లో భాగంగా కొన్ని సంస్థలకు యాంథ్రోపిక్ అనేది అందిస్తుంది. కాబట్టి బి అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. యాంథ్రోపిక్ మిథోస్ మరియు ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ, పూర్తి కార్యవర్గాన్ని మార్చిన ప్రధాని. ఈ ఆర్టికల్ రీసెంట్ రీఆర్గనైజేషన్ ఆఫ్ నీతి ఆయోగ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ స్థానంలో అశోక్ కుమార్ లాహిరిని నియమించిన ప్రభుత్వం ఇదివరకు ఉన్న సభ్యులలో రాజీవ్ గాబాను కొనసాగించి మిగిలిన వారిని మార్చింది. రీసెంట్గా నీతి ఆయోగ్ యొక్క రీకాన్స్టిట్యూషన్ చూడండి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? డ్రైవింగ్ ఇండియా టు వికసిత్ భారత్ బై 2047, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా వికసిత్ భారత్గా నిలబెట్టడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. న్యూ లీడర్షిప్ అండ్ స్ట్రక్చర్ మనం చూస్తే చైర్పర్సన్ ఎప్పుడు కూడా ఎక్స్ అఫిషియోగా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అండి. కాబట్టి ఎక్స్ అఫిషియో హెడ్ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి స్థాయిలో దీనికి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఇక కీలకమైన వైస్ చైర్పర్సన్ స్థానంలో శ్రీ అశోక్ కుమార్ లాహిరి గారిని నియమించడం జరిగింది. ఈయన వెటరన్ ఎకనామిస్ట్ మరియు ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. అండ్ ఈయనని ఎవరు అపాయింట్ చేస్తారు? వైస్ చైర్పర్సన్ కానీ మెంబర్స్ని కానీ ప్రైమ్ మినిస్టరే అపాయింట్ చేస్తారు అండి. అలానే నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా నిధి చబ్బర్ నియమితులయ్యారు. ఈమె కూడా వెరీ రీసెంట్గా నియమితులయ్యారు. అండ్ ఇప్పుడు ఫుల్ టైం మెంబర్స్గా కొత్త ప్యానల్ని మనం చూడవచ్చు. ఇందులో శ్రీ రాజీవ్ గౌబా తప్ప మిగిలిన వారందరూ కూడా కొత్త వాళ్లే. ప్రొఫెసర్ కేవీ రాజు, ప్రొఫెసర్ గోవర్ధన్ దాస్ అండ్ ప్రొఫెసర్ అభయ్ కారందికర్తో పాటు డాక్టర్ ఎం శ్రీనివాస్ని కూడా నీతి ఆయోగ్ యొక్క ఫుల్ టైం మెంబర్స్గా ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ అశోక్ కుమార్ లాహిరి గారి గురించి చూడాలి అండి. నూతన ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లాహిరి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆర్థికవేత్తగా 4 దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. ఆర్థిక సంఘం మరియు ఏషియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలలో సేవలందించారు. అలానే
ఈ నీతి ఆయోగ్ సంబంధించిన కౌన్సిల్స్ అండ్ మెంబర్స్ మనం చూస్తే గవర్నింగ్ కౌన్సిల్లో చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్ విత్ లెజిస్లేచర్స్తో పాటు లెజిస్లేచర్స్ లేని యూటీస్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. ఇక ఎక్స్ అఫిషియో మెంబర్స్గా అప్ టు 4 యూనియన్ మినిస్టర్స్ నామినేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి 4 కేంద్ర మంత్రులను ఇందులో ఎక్స్ అఫిషియో మెంబర్స్గా నామినేట్ చేస్తారు. వీరితో పాటు స్పెషల్ ఇన్వైటీస్గా వివిధ రంగాలకు చెందిన ఎక్స్పర్ట్స్ మరియు స్పెషలిస్టులను ప్రధాని నామినేట్ చేయడం జరుగుతుంది. నీతి ఆయోగ్ యొక్క ప్రైమరీ రోల్ ఏంటండి? కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని ప్రోత్సహించడం, అంటే సహకార సమాఖ్యను ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. పాలసీ మేకింగ్లో మరియు థింక్ ట్యాంక్ ఫంక్షన్స్ని ఇది నిర్వహిస్తుంది. అలానే బాటమ్ అప్ ప్లాన్స్ని డెవలప్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జమిలీ ఎన్నికలతో 26 లక్షల మంది సిబ్బంది మిగులు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనా. ఈ ఆర్టికల్ జమిలీ ఎన్నికల వలన కలిగే లాభాలు మరియు హ్యూమన్ రిసోర్సెస్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు అనేది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి యొక్క అంచనాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం 129వ రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించినట్లు జమిలీ ఎన్నికలు అమలులోకి వస్తే ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే సిబ్బందిలో సుమారు 26 లక్షల మందిని తగ్గించవచ్చు అని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనా వేసింది. దీని వలన సుమారు 1.04 కోట్ల పని దినాలు ఆదా అవుతాయని పేర్కొంది. ఇన్ని పని దినాలు ఏ విధంగా ఆదా అవుతాయి? దీనికి సంబంధించిన లెక్కలు చూద్దాము. ప్రస్తుతం వేరువేరుగా జరుగుతున్న అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల కోసం 5 ఏళ్ల కాలంలో సుమారు 91,54,010 మందిని ఉపయోగిస్తూ ఉన్నారు. ఏకకాలంలో నిర్వహిస్తే ఇంత అవసరం ఉండదు. కేవలం 65,77,326 మంది సరిపోతారు. అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 3 సిబ్బందిని ఇప్పుడు వినియోగిస్తూ ఉన్నారు. ఇక ప్యారలల్గా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక పీఓతో పాటు 4 సిబ్బంది ఉంటారు. అంటే మొత్తంగా 9 మందిని ఉపయోగిస్తున్నాం. ఒక చోట 5గురిని, ఒక చోట 4గురిని, మొత్తం 9 మందిని. కానీ జమిలీ ఎన్నికలైతే ఇందులో 9 మంది స్థానంలో 6గురు సరిపోతారు. సో 9 మంది స్థానంలో 6గురిని మనము ఉపయోగించడం వలన 26 లక్షల మంది మనము హ్యూమన్ రిసోర్సెస్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. వీటిని సమర్థవంతంగా వేరొక చోట ఉపయోగించుకోవచ్చు. అలానే పోలింగ్ సిబ్బందికి 2 రోజుల శిక్షణ అవసరం అవుతుంది. అలానే ఎన్నికల పని ఒక 2 రోజులు ఉంటుంది. అంటే ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం సగటున 4 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. సో 4 రోజులు పని మరియు 26 లక్షల సిబ్బందిని మనము తగ్గించామంటే సుమారు 1,04,00,000 పని దినాలని మనము ఆదా చేయడం జరుగుతుంది. ఎక్కువగా ఎలక్షన్ వర్క్స్లో ఉపాధ్యాయులు ఉంటారు మరియు పోలింగ్ స్టేషన్లు కూడా ఎక్కువగా పాఠశాలలోనే ఉంటాయి. మనము ఈ సిబ్బందిని మరియు పని దినాలని తగ్గించగలిగితే టీచర్లు తగిన సంఖ్యలో అందుబాటులోకి ఉంటారు. దీనివలన బోధనా దినాలు కలిసి వస్తాయి. సో ఈ విధంగా ఎన్నికల నిర్వహణలో జమిలీ ఎన్నికల వలన కలిగే లాభాలు మరియు సిబ్బందిని ఎంత హేతుబద్ధంగా ఉపయోగించుకోవచ్చు అనేది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనాలను ఇక్కడ చూడవచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో జమిలీ ఎన్నికల వలన కలిగే లాభాల గురించి అడిగినప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రాల నెత్తిన అప్పుల బండ, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నతోద్యోగుల జీతాలలో కోత, 20% నుంచి 30% వరకు కోత విధింపు, 6 నెలల పాటు అమలుకు నిర్ణయం, ఆర్థిక కష్టాలలో అనేక రాష్ట్రాలు. వీటికి కారణం ఏంటండి? ప్రజాకర్షక పథకాలు మరియు అప్పులే దీనికి అసలు కారణం. యాక్చువల్గా ఈ ఆర్టికల్ ప్రీవియస్ వీక్లోది, అది ఓవర్లుక్లో మిస్ అవడంతో దీనిని ఇక్కడ చెప్తున్నాను అండి. ఇక్కడ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇటీవల ఏ రాష్ట్రం ఆర్థిక భారంతో తమ ఉద్యోగుల జీతాలలో కోత విధించింది అని ఫ్యాక్చువల్ క్వశ్చన్ అడగొచ్చు. ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. రెండవది, ఏ అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత విధించారు అంటే ఆర్టికల్ 309 అనేది ఇక్కడ చూడాలి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇప్పుడు ముందుగా ఈ ఆర్టికల్ 309 గురించి చూద్దాము అండి. దీని యొక్క పర్పస్ ఏంటి? రెగ్యులేటింగ్ పబ్లిక్ పోస్ట్స్, అంటే ప్రభుత్వ ఉద్యోగాలను రెగ్యులేట్ చేయడం.
రిక్రూట్మెంట్ కావచ్చు, సర్వీస్ కండిషన్స్ కావచ్చు ఈ ఆర్టికల్ 309 కింద రెగ్యులేట్ చేయబడతాయి. కీ ప్రొవిజన్స్ మనం చూస్తే లెజిస్లేటివ్ అథారిటీ అంటే రిక్రూట్మెంట్ కావచ్చు, జీతభత్యాల విషయంలో కావచ్చు, సర్వీస్ రూల్స్ విషయంలో కావచ్చు ఎవరికి అధికారం ఉంటుంది? పవర్ లైస్ విత్ ద పార్లమెంట్ ఫర్ యూనియన్ సర్వీసెస్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఫర్ స్టేట్ సర్వీసెస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే పార్లమెంట్కి, రాష్ట్ర ఉద్యోగులైతే రాష్ట్రాల యొక్క శాసనసభలకు ఈ లెజిస్లేటివ్ అథారిటీ ఉంటుంది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో నిబంధనలు, శాలరీ, సర్వీస్ రూల్స్ ఇవన్నీ కూడా చట్ట రూపంలోకి తీసుకువస్తారు. అయితే కొన్నిసార్లు ఎమర్జెన్సీ రూల్ కూడా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ రూల్ మేకింగ్. అంటే పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు కాకుండా ప్రెసిడెంట్ లేదా గవర్నర్స్ కొన్ని సందర్భాలలో టెంపరరీ రూల్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. అయితే ఇవి కేవలం టెంపరరీ మాత్రమే. తదుపరి చట్టబద్ధత వీటికి కల్పించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా టెంపరరీ రూల్స్ స్థానంలో ఈ నూతన చట్టం ద్వారా వాటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఆర్టికల్ 14 మరియు 16ని దృష్టిలో పెట్టుకుని చట్టాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టికల్ 14 ఏంటండి? రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు, చట్టం ముందు అందరూ సమానమే అనేది. ఆర్టికల్ 16 ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ కూడా అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించడం. ఆర్టికల్ 309 యొక్క స్కోప్ అండ్ ఇంపాక్ట్ చూడండి. కాంప్రహెన్సివ్ కవరేజ్, ఇది ప్రభుత్వ ఉద్యోగుల యొక్క రిక్రూట్మెంట్ కావచ్చు, పే కావచ్చు, క్రమశిక్షణ చర్యలు కావచ్చు, డిసిప్లినరీ యాక్షన్స్ కావచ్చు, ఇలాగా ఒక కంప్లీట్ కవరేజ్ అనేది ఇందులో ఉంటుంది. అండ్ ఫౌండేషన్ ఆఫ్ సర్వీస్ స్ట్రక్చర్, ఆర్టికల్ 309, 310, 311 ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సివిల్ సర్వీసెస్కి అవసరమైన సర్వీస్ స్ట్రక్చర్ని అందిస్తాయి. అయితే ఈ లెజిస్లేచర్స్ సర్వీస్ కండిషన్స్ని డిఫైన్ చేసినా కూడా సుప్రీంకోర్టు యొక్క ఇండిపెండెన్స్ని, హైకోర్టు యొక్క ఇండిపెండెన్స్ని ఇవి తొలగించలేవు. అండ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇక్కడ బ్యాక్ బోన్గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ 309ని ఉపయోగించి హిమాచల్ ప్రదేశ్ తమ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలలో కోతను విధించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా 6 నెలల పాటు ఉన్నతాధికారుల జీతాలలో 20% నుంచి 30% వరకు కోత విధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 309ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి ఇంతలా దిగజారడానికి గల కారణమేంటి? అనేక రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటూ ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్రాల యొక్క సొంత రెవెన్యూ రాబడి అనేది ఉద్యోగులు, రాజకీయ ప్రజాప్రతినిధులు, పెన్షనర్ల జీతాల చెల్లింపులకే సరిపోవడం లేదు. మరోవైపు ప్రజాకర్షక పథకాలు, ఉచితాలకు ప్రభుత్వాలు మొగ్గు చూపుతూ ఉండడంతో ఆ భారం కూడా గుదిబండగా మారుతుంది. ఇక కేంద్రం నుంచి వచ్చే సాయం, ఆర్థిక సంఘం గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో వాటాలు ఇవన్నీ కలిపినా కూడా ఉచితాలకు సరిపోని రాష్ట్రాలు ఉన్నాయి. అప్పులు చేసి మరీ ఉచిత పథకాలు ఈ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇలాంటి అప్పులు అసలు మరియు వడ్డీల భారంతో ప్రతి ఏటా వేల కోట్లు మారుతుంది. తద్వారా ఫలితంగా ఆస్తులు సృష్టించేందుకు అవసరమైన ఖర్చు లేకపోవడంతో మనకి ఖజానా మీద చాలా భారం పడుతుంది. ఇక్కడ 2 రకాల ఎక్స్పెండిచర్ ఉంటుందండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరియు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఉద్యోగుల యొక్క జీతాలు, అప్పులకు వడ్డీలు చెల్లింపు ఇలాంటివన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వెళ్తాయి. వీటి వలన తిరిగి సంపద అనేది సృష్టించడం జరగదు. ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ మాత్రమే. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువ ఉన్నా ఉపయోగం ఉండదు. అండ్ ఈ సంక్షేమ పథకాలు అన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వెళ్తున్నాయి. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఇక్కడ మౌలిక వసతుల కల్పనతో పాటు పెట్టుబడులను మనం చూడవచ్చు. సో తద్వారా ఈ ఎక్స్పెండిచర్ అనేది భవిష్యత్తులో తిరిగి మనకి వివిధ రూపాలలో ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అయితే చాలా రాష్ట్రాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చాలా తక్కువ ఖర్చు చేస్తూ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని ఎక్కువగా చేస్తూ ఉన్నాయి. తద్వారా వీటి ఆర్థిక పరిస్థితి అనేది రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దిగుమతులపై ఆధారపడడం తగ్గేదెప్పుడో. 11వ ఏడాది దేశంలో తగ్గిన ముడి చమురు ఉత్పత్తి, గ్యాస్ కూడా అదే దారిలో. ఈ ఆర్టికల్ భారతదేశం యొక్క
చమురు అవసరాలు అంటే ముడి చమురు కావచ్చు, అలానే న్యాచురల్ గ్యాస్ దిగుమతుల మీదే ఆధారపడుతూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మరొక సమస్య ఏంటి అంటే మన దేశంలో ఉత్పత్తి అవుతున్న అరాకొర ముడి చమురు ఉత్పత్తులు కూడా తగ్గుముఖం పడుతున్నాయని వివరిస్తూ ఉంది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం కాకముందు బ్యారెల్ చమురు ధర $70గా ఉండేది, ఎంతకంటే తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు ఒక బ్యారెల్ ముడి చమురు ధర $100 దాటిపోయింది. భారతదేశంలో మన అవసరాలు ఎక్కువగా 89% ముడి చమురుకు మరియు గ్యాస్ అవసరాలలో 51% దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాము. ఇప్పుడు చమురు ధరలు విపరీతంగా పెరగడం మన ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది. ముడి చమురు ధరలు ఎప్పుడైతే పెరిగాయో రవాణా రంగం అంతా కూడా ముడి చమురు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా వస్తువుల ధరలన్నీ కూడా పెరిగి ద్రవ్యోల్బణం ఇంక్రీజ్ అవుతుంది. అలానే మరొక సమస్య ఏంటి అంటే చమురు ధరలు పెరిగే కొద్దీ మనము ఎక్కువ డాలర్స్ని ఖర్చు పెట్టి చమురును కొనుక్కోవాల్సి వస్తుంది. తద్వారా డాలరు బలపడుతుంది మరియు మన రూపాయి బలహీనపడుతుంది. సో ఇది వస్తువుల ధరలు మరింత పెరగడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఆర్థిక వృద్ధి రేటు కూడా క్షీణిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో మనకి ఉన్న అరకొర ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుముఖం పడుతూ ఉంది. వరుసగా 11వ ఆర్థిక సంవత్సరమైన 2025-26లోనూ చమురు ఉత్పత్తి క్షీణించింది. అంటే 11 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మన చమురు ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. ఇక సహజ వాయువు ఉత్పత్తి కూడా వరుసగా 2వ ఏడాది తగ్గింది. పాత చమురు క్షేత్రాలలో నిల్వలు తగ్గడం, కొత్త క్షేత్రాలను కనుగోకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. ఒకసారి గణాంకాలు చూడండి. 2025-26లో సుమారు 2.5% చమురు ఉత్పత్తి సామర్థ్యం తగ్గింది. అండ్ 2014-15 నుంచి మనం చూస్తే 22% ఉత్పత్తి సామర్థ్యం ఇక్కడ తగ్గినట్లు కనిపిస్తుంది. అలానే న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ కూడా ఈ సంవత్సరం 3.7% తగ్గుముఖం పట్టింది. దీనికి గల ప్రధాన కారణాలేంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. డిప్లీటింగ్ రిజర్వ్స్, ప్రస్తుతం ఉన్న ఆయిల్ రిజర్వ్స్లో చాలా వరకు సామర్థ్యం తగ్గిపోతుంది, నిల్వలు అడిగంటుతూ ఉన్నాయి. అండ్ ల్యాక్ ఆఫ్ న్యూ డిస్కవరీస్, మరొక వైపు కొత్త క్షేత్రాల యొక్క అన్వేషణ అనేది లేదు. అండ్ హెజిటెంట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, భారతదేశంలో చమురు ఉత్పత్తి మరియు సహజ వాయువు ఉత్పత్తిలో విదేశీ పెట్టుబడులు తగ్గుతూ ఉన్నాయి, వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరొక ప్రధాన సమస్య ఏంటి అంటే పబ్లిక్ సెక్టార్ డామినెన్స్ ఇన్ లైసెన్సింగ్ రౌండ్స్. ఈ చమురు క్షేత్రాల యొక్క లైసెన్సులు జారీ చేసే సమయంలో ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలకే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. లైక్ హెచ్పిసిఎల్, భారత్ పెట్రోలియం, ఇవన్నీ కూడా ఓఎన్జీసీ, ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు. మరి గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలేంటి? షార్ట్ టర్మ్ మిటిగేషన్ కోసం రష్యన్ ఆయిల్ని డిస్కౌంట్లో పర్చేజ్ చేస్తూ ఉంది. ఇక లాంగ్ టర్మ్ సొల్యూషన్గా సింప్లిఫైడ్ రెగ్యులేషన్స్ అండ్ క్లియరెన్సెస్, దీనికోసం గతంలోనే హెల్ప్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది వరకు నెల్ప్ అనేది ఉండేది లైసెన్సింగ్ కోసం, న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ. బట్ 2016లో దాని స్థానంలో హెల్ప్ని తీసుకురావడం జరిగింది, హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ. ఇందులో చాలా వరకు విధానాలను సంస్కరించడం జరిగింది. ముఖ్యంగా ఓపెన్ ఎకరేజ్ పాలసీ, అంటే ఒక సంస్థ బిడ్డింగ్ వేసి ఎక్కడైనా కానీ ఈ ఎక్స్ప్లోరేషన్ చేసుకోవచ్చు. ఒక పరిమితికి మాత్రమే కాకుండా ఓవరాల్గా ఏ బ్లాక్లోనైనా పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ ఎకరేజ్ పాలసీ. అలానే రెవెన్యూ షేరింగ్ మోడల్, ఇది వరకు ప్రాఫిట్ షేరింగ్ మాత్రమే మోడల్గా ఉండేది. దాని స్థానంలో ఈ హెల్ప్ పాలసీలో రెవెన్యూ షేరింగ్ని మోడల్గా తీసుకువచ్చారు. దీనివలన రిస్క్ మిటిగేషన్ అనేది ఉంటుంది. అలానే యూనిఫామ్ లైసెన్స్ని తీసుకువచ్చారు. ఇది వరకు పెట్రోలియం ప్రొడక్ట్స్కి ఒకటి, న్యాచురల్ గ్యాస్కి ఒకటి, సో ఇలాగ వివిధ రకాల లైసెన్స్ అవసరమయ్యేవి. కానీ ఈ హెల్ప్ పాలసీలో యూనిఫామ్ లైసెన్స్, ఒకే లైసెన్స్ని అప్లై చేసుకుని అన్ని రకాల హైడ్రోకార్బన్ టైప్స్కి ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనిని మరింత రిఫార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలానే నేషనల్ జియోలాజికల్ డేటా రిపాజిటరీని అభివృద్ధి చేశారు. తద్వారా ఎక్స్ప్లోరేషన్కి మరింత సులభంగా ఉంటుంది. అండ్ షిఫ్ట్ టు రెన్యూవబుల్ ఎనర్జీ, ఇది ప్రధానంగా మనము రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతుండడం ఈ ఆయిల్ ప్రొడక్ట్స్ మీద డిపెండెన్సీ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
సో ఇది దిగుమతుల మీద మనము ఆధారపడడాన్ని తగ్గించడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం అనేది వివరిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇరాన్ యుద్ధం కొనసాగితే భారతీయులపై 3F ప్రభావం, IMF మాజీ డిప్యూటీ ఎండి గీతా గోపీనాథ్. ప్రస్తుత ఇరాన్ యుద్ధం 1970 నాటి సంక్షోభం కంటే చాలా పెద్దది అని, ఇది భారతదేశం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని IMF యొక్క మాజీ డిప్యూటీ ఎండి గీతా గోపీనాథ్ గారు వెల్లడించారు. ఈ యుద్ధ ప్రభావం భారత్లో ముఖ్యంగా 3F మీద ఉంటుంది. ఒకటి ఫుడ్ అంటే ఆహార పదార్థాల మీద అధిక ప్రభావం ఉంటే, సెకండ్ F అనేది ఫ్యూయల్. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాము, మన ఫ్యూయల్ అంతా కూడా ఇంపోర్ట్ డిపెండెంట్ మరియు హార్మోజ్ జలసంధిని మూసివేయడంతో మనం ఎక్కువగా దీని వలన ఇంపాక్ట్ అవుతూ ఉన్నాము. అండ్ థర్డ్ F అనేది ఫెర్టిలైజర్స్. సో ఇది కూడా మనము ఇంపోర్ట్ ఎక్కువగా ఆధారపడి ఉన్నాము. అలానే సహజ వాయువు ఈ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్కి అవసరమవుతుంది. సో ఇలాగ మనము ఈ 3Fs ఎక్కువగా ప్రభావాన్ని ఫేస్ చేస్తూ ఉన్నాము. ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగుతాయన్న దానిపై అంతర్జాతీయ వృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది అని, యుద్ధం త్వరలో ఆగిపోతే అంతర్జాతీయ వృద్ధి 0.3% తగ్గవచ్చు అని, అయితే బ్యారెల్ చమురు ధర $100 దరిదాపులలో ఎక్కువ కాలం ఉంటే అంతర్జాతీయ వృద్ధి 3.4కు బదులుగా 2.5%కే పరిమితం కావచ్చు అని ఆమె అంచనా వేశారు. ఇక భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.5%గా ఉండవచ్చు అని ఆమె అంచనా వేయడం ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డిజిటల్ అరెస్టు మోసాలకు అభయ్తో చెక్. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల తరచుగా ఒక పదం వింటూ ఉన్నాం, డిజిటల్ అరెస్ట్ అని. సో యాక్చువల్గా డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఎక్కడా లేదు, కానీ కొంతమంది ఫ్రాడ్స్టర్స్ ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలామంది అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి సైబర్ మోసాలను అరికట్టడం కోసం సిబిఐ ఒక ప్రత్యేక చాట్ బాట్ను, ఏఐ ఆధారిత చాట్ బాట్ను తీసుకురావడం జరిగింది. దీని పేరు అభయ్. ఇది ప్రీవియస్ వీక్ ఆర్టికల్ అండి, అది మిస్ అయ్యాం ఓవర్లుక్లో, కాబట్టి ఇక్కడ కవర్ చేస్తూ ఉన్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. డిజిటల్ అరెస్ట్ మోసాలను నిలువరించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కృత్రిమ మేధ ఆధారిత చాట్బాట్ను ఆవిష్కరించనుంది. ప్రజలకు జారీ అయిన నోటీసుల ప్రామాణికతను ధృవీకరించుకోవడంలో ఇది సహాయపడుతుంది అని సిబిఐ అధికారులు తెలిపారు. దీనిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రారంభించారు. సిబిఐ పేరుతో కేటుగాళ్లు జారీ చేసే నోటీసులను ఈ యాప్ ద్వారా సామాన్య ప్రజలు కూడా ధృవీకరించుకోవచ్చు. ఈ అభయ్ యాప్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఎందుకు ఇప్పుడు దీనిని తీసుకువచ్చారు? గత 1 సంవత్సరం కాలంలో ఈ సైబర్ నేరాలు, ఎస్పెషల్లీ ఈ డిజిటల్ అరెస్టుల పేరుతో 40,000 నుంచి 54,000 కోట్ల రూపాయలను ఈ సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. సో ఇలాంటి హ్యూజ్ ఫైనాన్షియల్ లాసెస్ని అరికట్టడం కోసం ఇప్పుడు సిబిఐ ఈ అభయ్ చాట్బాట్ను తీసుకువచ్చింది. దీని కీ ఫంక్షన్స్ అండ్ ఫీచర్స్ మనం చూస్తే, నోటీస్ వెరిఫికేషన్. ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారు, మీ వాట్సాప్కి కానీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కానీ ఒక నోటీస్ను డిజిటల్ అరెస్ట్ పేరుతో జారీ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమనేది ఎలా తెలుస్తుంది? మనకి ఏ విధమైన నాలెడ్జ్ ఉండదు. సో ఇప్పుడు ఈ అభయ్ ఏఐ చాట్బాట్లో ఆ నోటీస్ను మనము ప్లేస్ చేసి దాని యొక్క జెన్యూనిటీని తెలుసుకోవచ్చు. అలానే క్యూఆర్ కోడ్ ఇంటిగ్రేషన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ May 1, 2026 స్కాన్ అఫీషియల్ నోటీసెస్. అఫీషియల్ నోటిఫికేషన్స్ని స్కాన్ చేసి వాటి వివరాలను తెలుసుకునే సదుపాయం కూడా ఇందులో కల్పించారు. రియల్ టైమ్ డేటా అనేది ఇక్కడ ప్రధానంగా మనం చూడవచ్చు. అండ్ ప్రివెంట్ పానిక్ అండ్ ఫైనాన్షియల్ లాసెస్. తద్వారా మనము ప్రజలలో గందరగోళాన్ని మరియు ఆర్థిక నష్టాలను నివారించవచ్చు. ఈ చాట్బాట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి. సిటిజన్ ఏదైనా ఒక నోటీస్ని కానీ సమ్మన్ని కానీ తీసుకున్నాడు అనుకోండి, May 1 నుంచి జారీ చేసే అన్ని నోటీసుల మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది అని చెప్పుకున్నాము. సో ఆ క్యూఆర్ కోడ్ని అభయ్ అప్లికేషన్ ద్వారా స్కాన్ చేస్తే ఇన్స్టాంట్ వెరిఫికేషన్ అనేది అది జెన్యూనా లేదా ఫేక్ అనేది తెలిసిపోతుంది. దీనివలన బెనిఫిట్స్ ఏంటి అండి? ఎంపవర్స్ పబ్లిక్ టు వెరిఫై, ప్రివెంట్స్ ఫైనాన్షియల్ లాసెస్, ఎలిమినేట్స్ ఫియర్ అండ్ కోయర్షన్. సో ఈ విధంగా ప్రజలను సైబర్ నేరస్తుల నుంచి రక్షించడానికి ఈ చాట్బాట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ డిజిటల్ అరెస్టుల పేరుతో జరిగే మోసాలకు ఇది చెక్ పెడుతుంది. ఈనాడు న్యూస్ పేపర్లోని 1 లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. వెరీ ఇంపార్టెంట్ వన్ అండి.
ద షేక్తా ఝీల్ బర్డ్ శాంక్చురీ ఇన్ ఉత్తరప్రదేశ్ అలీగఢ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఇండియాస్ 99th రామ్సార్ వెట్లాండ్ సైట్. సో భారతదేశ 99వ చిత్తడి నెలగా ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలోని షేక్తా ఝీల్ బర్డ్ శాంక్చురీ అధికారికంగా ప్రకటించబడింది. దీనితో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మొత్తం 12 రామ్సార్ సైట్స్ ఉన్నాయి అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్టేట్స్గా దీనిని చెప్పవచ్చు. ఇక తమిళనాడులో అత్యధికంగా 20 రామ్సార్ వెట్లాండ్ సైట్స్ అనేవి ఉన్నాయండి. ఇంకా తెలుగు రాష్ట్రాల పరిస్థితికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు లేక్ ఒకటి ఉంది, బట్ తెలంగాణలో 0, ఏ విధమైన రామ్సార్ వెట్లాండ్ సైట్ అనేది లేదు. ఇక అటల్ పెన్షన్ యోజనకి సంబంధించి చూస్తే ప్రస్తుతం ఒక న్యూ మైల్ స్టోన్ని చూడవచ్చు అండి. ఏప్రిల్ 21, 2026లో సుమారు 9 కోట్ల సబ్స్క్రైబర్స్తో ఒక నూతన మైల్ స్టోన్ని సృష్టించింది. అలానే 2025-26లో హైయెస్ట్ ఎవర్ యాన్యువల్ ఎడిషన్, అంటే ఒక సంవత్సర కాలంలో ఎక్కువ మంది జాయిన్ అయినగా 1.35 కోట్ల మంది న్యూ సబ్స్క్రైబర్స్ ఇందులో జాయిన్ అయ్యారు. అటల్ పెన్షన్ యోజన వన్ ఆఫ్ ద కీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము చాలాసార్లు డిస్కస్ చేసాము అండి. ఒకసారి ఆ ప్రీవియస్ క్లాసెస్ చూడండి. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఎగ్జామ్లో ఏదో ఒక స్కీమ్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ప్రపంచవ్యాప్తంగా 1995-2024 మధ్య 9,700 ప్రకృతి వైపరీత్యాలు సంభవించగా 8,32,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జర్మన్ వాచ్ సంస్థ విడుదల చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 వెల్లడించింది. అలానే గత 3 దశాబ్దాలలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాను పేర్కొనగా భారతదేశం అందులో 9వ స్థానంలో ఉంది. 1995 నుంచి 2024 మధ్య ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రభావితమైన దేశాలను 2 గ్రూపులుగా చేర్చారు. అందులో ప్రకృతి వైపరీత్యాలు పునరావృతమవుతున్న జాబితాలు, అంటే రిపీట్ అవుతున్న లిస్టులో భారతదేశాన్ని చేర్చడం జరిగింది. గత 3 దశాబ్దాలలో భారతదేశంలో 430కి పైగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. నెక్స్ట్ వన్ చూడండి, ఫీఫా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల అభివృద్ధి కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 12 దేశాల జాబితాలో భారత్కు చోటు దక్కింది. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య సమర్పించిన వాణిజ్య వ్యూహాలు, భవిష్యత్ ప్రణాళికలను పరిశీలించిన అనంతరం ఫీఫా ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ వన్, రైతులు విషసర్పాల బారి నుంచి తప్పించుకునేలా భారత శాస్త్రవేత్తలు కిసాన్ మిత్ర చడి పేరుతో స్మార్ట్ చేతికర్రను రూపొందించారు. దీనిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ ఆవిష్కరించారు. పాముల శరీర ఉష్ణోగ్రత, కదలికలు, పరిసరాలను పసిగట్టి రైతును ఇది అప్రమత్తం చేస్తూ ఉంది. దీనిలో అనేక సెన్సార్లు, హెచ్చరిక వ్యవస్థలు ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. మాదిరి ప్రశ్నలలో ఇంపార్టెంట్ వన్ చూడండి, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఏటా ఐక్యరాజ్య సమితి ఏ రోజున నిర్వహిస్తుంది? ఆన్సర్ మార్చి 3. 2026లో మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ కన్వర్జింగ్ హెల్త్, హెరిటేజ్ అండ్ లైవ్లీహుడ్స్ అనే థీమ్తో ఈ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ థీమ్ కూడా ఇంపార్టెంటేనండి, కొన్నిసార్లు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. అలానే నెక్స్ట్ వన్, ఇటీవల ఏ నగరంలోని సుజాబాద్ డోమరీ ప్రాంతంలో 1 గంట వ్యవధిలో 2,51,446 మొక్కలు నాటి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారు? ఆన్సర్ వారణాసి. ఇప్పటి వరకు చైనా పేరు మీద ఈ రికార్డు ఉండేది. 1,53,981 మొక్కలను 2018లో చైనా నాటింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి, శ్రీనగర్ సెంట్రల్ జైలు అధిపతిగా నియమితులైన తొలి కశ్మీరీ మహిళగా ఎవరు ఇటీవల వార్తల్లో నిలిచారు? ఆన్సర్ సబా షాల్. పర్సన్స్ ఇన్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. అలానే ప్రాజెక్టు హనుమాన్ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో పెరుగుతున్న మానవ వన్యప్రాణుల సంఘర్షణ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాజెక్టు హనుమాన్ను ప్రారంభించారు. ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్లో డీటెయిల్డ్గా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేశాము. ఏపీ కరెంట్ అఫైర్స్లో ఇది ఇంపార్టెంట్ అండి. మానవ జంతు ఘర్షణలను తగ్గించడం, గ్రామీణ సమాజాలను రక్షించడం, వన్యప్రాణుల భద్రతను నిర్ధారించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యాలు. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి, అభయ్ చాట్బాట్ ప్రధానంగా క్రింది వాటిలో దేనికి సంబంధించినది? మనము ఈరోజు క్లాస్లో
అభయ్ చాట్బాట్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.